शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का इस्तकबाल है। क्रिसमस की तकारीबात 2023 बयातानी एमबी चर्च जटचल्ला में क्रिसमस के अजीम त्योहार के दौरान यीशु मसीह की पैदाश का जश्न मनाने और दुनिया के गुनाहों को दूर करने के लिए हकीकी खुदा ताला ने रूह कुद्दूस के जरिए एक कंवारे के पेट में जन्म लिया और इंसानों के गुनाहों को दूर करने के लिए सैलाब पर मरने के लिए इस दुनिया में आए थे कि वो दुनिया को अमन का जवाब देने के लिए सलीब पर मरने के लिए आए थे। मोहब्बत, आज़ादी, आज़ादी शैतान की आवाज़। ये जश्न इस वक्त मनाया गया जब तमाम ईसाई इस महीने में इबादत कर रहे थे, जिसकी पैदाइश कुर्बानियों के बाद खुदा की तस्वीर को बदलने के लिए हुई थी, जिसमें तकरीबन 700 से 1000 अफराद ने शिरकत की और मोमबत्तियां रोशन किए और कहा कि मसीह दुनिया का नूर है और सबसे ऊंचे तख्त पर बैठे हुए खुदा की तरह गीत गाए, जिसमें पादरी रेवेंड की वलिम्बर्ट के सदर जीसी फलूमन, सेक्रेटरी के टिमोथी ने शिरकत की। एसोसिएशन के मशीर जीजे दनील ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में चंद मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। పాపమంత పాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించెదే భూమి దాన్ని నిర్మించక ముందు దేవుడు ప్రధాన శిల్పి అయి దేవుని దగ్గర ఉండెను. ఆయన ఏదేను వనములో సృష్టిని చేసిన తర్వాత, ఆదామును మరియు అవ్వను చేసిన తర్వాత మానవుడు పాపం చేయడం వల్ల లోకంలోకి పాపం వచ్చింది. ఈ పాపాన్ని తీసివేయడానికి సాక్షాత్తు దేవుడే నరావతారి అయి కన్య మరియా గర్భంలో జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి ఈ లోకంలో జన్మించటం వల్ల లోకం అంతటికీ కూడా క్రిస్మస్ అనేటటువంటి ఆచరణను పండుగ దినంగా ఆచరిస్తున్నటువంటి సందర్భంలో బేతనీ ఎంపీ చర్చ్ జడ్చర్లలో మరి క్రిస్మస్ యొక్క సంబరాలను పురస్కరించుకొని క్రీస్తు యొక్క జన్మాన్ని, ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి మరి రక్షణ కొరకు వచ్చినటువంటి విధానాన్ని, ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉన్నది అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాల్సినటువంటి దాని గురించి మరి సంబరంగా అందరం కూడా ఆ లోకరక్షకుని గురించి ఆరాధిస్తూ పూజిస్తూ జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలామంది మరి వచ్చి వారి యొక్క హృదయపూర్వకంగా
మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించుకొని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును, బాలుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తును, సాక్షాత్తు దేవుడైనటువంటి యేసుక్రీస్తును పూజించటం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు జడ్చర్ల పట్టణంలో బేతని ఎంబీ చర్చి ఆ ప్రాంగణంలో, ఆవరణంలో మా చర్చిలో మరి 2023 సంవత్సరం యొక్క క్రిస్మస్ సంబరాలు జరుపుకొనుచుంటున్నాం. ఈ యొక్క సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, బైబిల్లో సెలవిచ్చినట్లుగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయననే ప్రభు అయిన క్రీస్తు. ఆయన పుట్టినరోజు సందర్భంలో ఈరోజు మేము క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నాము. మరి అందులో చిల్డ్రన్ సండే స్కూల్ వారు మంచి పాటలతో, డ్యాన్స్లతో అందరినీ ఆదరించినారు, అలరించినారు, ఆకర్షించినారు. అదేవిధంగా మరి సంఘ స్త్రీలు బొడ్డెమ్మ ద్వారా, కోలాటం ద్వారా వారు కూడా మంచి పాటలు పాడి కోలాటం వేసినారు, బొడ్డెమ్మ వేసినారు. చాలామంది నియర్లీ దగ్గరగా 1000 మంది విశ్వాసులు వచ్చి తిలగించినారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ కె విలియం బూత్ గారు, మా సంఘ కాపరి, మెసేజ్ ఇచ్చినారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కల్చరల్ ప్రోగ్రాం అంతటిని మా సంఘ సెక్రటరీ కెఏ తిమోతి గారు నడిపించినారు. కార్యక్రమం ఎంతో మంచిగా జరిగింది. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించినట్లుగా మనల్ని కూడా ప్రేమించి ఆయన ప్రేమను మనకు చూపించినట్లుగా దేవుడు చెప్పినట్లుగా, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుడి అనే వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మరి నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమని చెప్పినట్లుగా మరి దేవుడు ఇచ్చిన ఆ ప్రేమను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. దేవుడు చూపిన ప్రేమ, విడనాడని ప్రేమ, ఆదరణ ప్రేమ, ఆదరించు